హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీతో మా అత్తగారి స్టైల్లో ఒక వెరైటీ స్వీట్ రెసిపీని అయితే షేర్ చేస్తానండి. ఇది పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇదైతే బొంబాయి రవ్వతో చేసే స్వీట్ రెసిపీ అండి. దీనికోసం అయితే ముందుగా 1 గ్లాస్ బొంబాయి రవ్వను అయితే తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని పెట్టుకొని అందులో ఈ బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బొంబాయి రవ్వ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని దీన్ని అయితే పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 గ్లాస్ బొంబాయి రవ్వకైతే 2 గ్లాసుల పాలు అలాగే 1/2 గ్లాస్ నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది బాండీలో యాడ్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఈ పాలను అయితే బాగా మరిగేలా మరిగించుకోవాలండి. పాలైతే బాగా మరిగిన తర్వాత అయితే ఇందులో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వను అయితే పాలల్లో వేసేటప్పుడు కలుపుతూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కడతాయి. అందుకని వేసేటప్పుడు అయితే పాలను ఇలా తిప్పుతూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అయితే వేసుకోవాలండి. ఇలా అంతా బాగా వేసిన తర్వాత అయితే దీన్ని అయితే దగ్గరగా వచ్చేలా అయితే ఉడికించుకోవాలండి. ఈ బొంబాయి రవ్వను అయితే మనం వీడియోలో చూపించిన విధంగా పాలలో అలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు బాగా దగ్గరకు అవుతుంది. పలుచగా లేకుండా మనకైతే ఉండకొచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే దీనికోసం అయితే మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేయాలండి. దానికోసం అయితే 1 గ్లాస్ బొంబాయి రవ్వకి మేమైతే 1 గ్లాస్ స్వీట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం అండి. 1 గ్లాస్లో కూడా 1/2 గ్లాస్ పంచదార అలాగే 1/2 గ్లాస్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో 2 గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేసేసుకొని ఈ బెల్లం పంచదార ఈ వాటర్లో బాగా కరిగేలా ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. మనం పక్కన ఉడికించి పెట్టుకున్న బొంబాయి రవ్వ అయితే కాస్త చల్లారిన తర్వాత అయితే అందులో కాస్త నెయ్యిని వేసుకొని అంతా ఉండగా చుట్టుకోవాలండి. ఇలా ఉండగా చుట్టుకున్న తర్వాత దీన్ని అయితే కొంచెం కొంచెంగా గులాబ్ జామ్స్ లాగా అయితే మనం ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇందులోకైతే నేను స్వీట్ కొలతనైతే 1 గ్లాస్ బొంబాయి రవ్వకైతే 1 గ్లాస్ చెప్పాను కదండి. మీరైతే ఎక్కువ స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఓన్లీ షుగర్ తింటే కనుక ఓన్లీ పంచదారనే యాడ్ చేసుకోవచ్చు, ఆర్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే 2 కలిపి అయితే యాడ్ చేసేసామండి. ఇలా మొత్తాన్ని అయితే ఉండలుగా చుట్టేసుకోవాలండి. అలాగే మనం మరిగించుకున్న బెల్లం పాకలను అయితే 2 యాలకులను అయితే దంచి యాడ్ చేసుకోవాలండి. వేసుకుంటే అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా యాలకులను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఉండలుగా చుట్టుకున్న ఈ గులాబ్ జామ్స్ని అయితే ఆయిల్లో వేసుకొని అయితే వేయించుకోవాలండి. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే మనం ఉండలుగా చుట్టు పెట్టుకున్న ఈ గులాబ్ జామ్స్ని అయితే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో అన్నీ యాడ్ చేసుకొని వాటిని అయితే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. ఇవి ఇలా అయితే బాగా వేగిన తర్వాత అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ గులాబ్ జామ్స్ అన్నిటినీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని అయితే వీటి మీద యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనమైతే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.